కిరణ్ అబ్బవరం గారి దగ్గరకు వచ్చేద్దాం. ఎందుకంటే మీకు విషయం చెప్పిన, కిరణ్ అబ్బవరం గారి ఫస్ట్ షార్ట్ ఫిలిం ఇదే ఆఫీస్. ఇదే ఆఫీస్ పైన జరిగింది. ఇప్పటికే ఆయన షార్ట్ ఫిలిం చూస్తే మీకు ఆ విజువల్స్ అన్ని ఇక్కడే కనిపిస్తాయి ఈ ఏరియాలో. ఆ షార్ట్ ఫిలిం అప్పట్లో ఇక్కడే చేస్తూ ఉండే, బట్ ఇక్కడ నుంచి ఆయన ఇప్పుడు ఎక్కడే ఎదిగాడు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. స్ట్రగులింగ్ అవుతూ 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 కష్టపడుతూ ప్రయత్నిస్తే ఏది రాకుండా ఉండదు అనడానికి ఆయన ఒక నిదర్శనం. సో ఆయన సినిమాలో కూడా సమ్మతమేలో చేశారు. ఫీల్ వెరీ హ్యాపీ. లైక్ నాకు పర్సనలీ ఒక మంచి పాజిటివ్ కార్నర్ ఉంటుంది. నిజమే, కిరణ్ అబ్బవరం గారు కూడా ఒకటి చెప్పాలంటే సమ్మతమేలో యాక్చువల్గా నా క్యారెక్టర్ కామెడీ మెయిడ్. అన్ని కామెడీ మంచిలో వేసి పంచులు వేసి వెళ్ళిపోతాను అనమాట. అంటే లైక్ మన అన్నపూర్ణమ్మ గారు తాగుతారనమాట, మందు బాటిల్ వీళ్ళు తాగేస్తారు, వీళ్ళిద్దరు సిస్టర్స్ తాగేస్తే నేను వచ్చి డైలాగ్ వేస్తాను అనమాట. అమ్మగారిది ఫుల్ బాటిల్ హాఫ్ అయ్యిందంటే ఎవరు వెయిట్ పెరిగారో చూసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం అన్నీ వెళ్ళిపోతా. అంతలోపు ఇంకా వీళ్ళు కొట్టుకుని ఎలా ఏం చేద్దామని అలాగా, అమ్మ నాది పని అవుతుంది కానీ మీ పెళ్ళి మాత్రం అవ్వట్లేదమ్మా, ఇలా అక్కడక్కడక్కడ అనమాట. ఫ్యామిలీతోటే వెళ్తానమాట. సో కిరణ్ అబ్బవరం గారు ఆ రోజు క్యారవాన్స్ లేవు, క్యారవాన్లో నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇమ్మీడియట్గా ఆయన ఒక్కటే మాట, నా క్యారవాన్ ఉంది కదా చేంజ్ చేసేసుకో అన్నారు. హౌ స్వీట్ అనుకున్నాను నేను. నేను వెళ్ళాను ఆయన క్యారవాన్లోనే నేను యాక్చువల్గా ఆ టీం అంతా చాలా మంచి ఫ్రెష్ టీం అండి. గోపి గారు డైరెక్టర్, గోపి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచి, వీళ్ళందరూ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ అయ్యారు. టీం వర్క్ కింద కొన్ని అడ్జస్ట్మెంట్లు నేను ఎన్ని సెట్ నేను అడ్జస్ట్ అయిపోతానండి. అది ప్లస్ మైనస్ నాకు తెలియదు కానీ రమాదేవి గారు ఇలా అన్నారంటే అయిపోయింది, కూల్ సార్ అడ్జస్ట్ అయిపోతాను సార్. అప్పటిదాకా ఐస్ గడ్డలాగా ఉన్న వాళ్ళు అసలు ఇలా ఒక మాట పడగానే ఇలా. బట్ ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటంటే ప్రతి మూవీలో సెట్స్లో వెళ్ళేటప్పుడు నన్ను కోతి అని పిలవడం, అల్లరి అని అంటారు. నేను అంత అల్లరి చేయనండి, బడబడ వాగడమే అల్లరి. నన్ను ప్రతి సినిమాలో ఇదే మాట అంటున్నారు, కొంచెం ఏం చేయండి కొంచెం ప్లీజ్. కోతి నుంచి సబ్కోతియా? వాగడం దేవుడు ఇచ్చిన వరం. మేము సడన్గా వాగి వెళ్ళిపోయాం అనుకోండి, కామ్గా సైలెంట్గా ఉంటుంది, అది ఎవరు భరించలేరు. ఇంకొక విషయం ఏంటంటే బాగా మాట్లాడే వాళ్ళు, బాగా అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళు ఉన్నంతసేపు మనకి కొంతవరకు చిరాగ్గా అనిపిస్తుంది కానీ వాళ్ళు లేకపోతే తెలుస్తుంది వాళ్ళ వాల్యూ ఏంటి. సైలెంట్గా ఉండి అది అసలు ఏంటో అర్థం కాకుండా ఒక రకంగా మళ్ళీ ఉంటుంది.